రైతు సోదరులందరికీ నమస్కారం. బోనస్ డబ్బులు పడలేదంటే చాలామందికి డబ్బులు అనేవి అయితే పడలేదనేది చెప్పారన్నమాట. అయితే ప్రభుత్వం చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క 684 కోట్లు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అంటే బోనస్ చూసుకున్నట్టయితే క్వింటాకు 500 రూపాయలు అన్నమాట. అరే ప్రతి క్వింటాకు 500 రూపాయలు జమ చేసిన కాడ మినిమం చూసుకున్నట్లయితే మనకు 5,000 కోట్లు కానివ్వచ్చు, 6,000 కోట్లు ఈ యొక్క చూసుకున్నట్టయితే మనకు బోనస్ డబ్బులకు సంబంధించి అంటే ఈ రైతు భరోసా గురించి అయితే మనం మాట్లాడలేదన్నమాట. ఏవైతే బోనస్ డబ్బులు ఉన్నాయో వీటి తర్వాత రైతు భరోసా కూడా నేను మీకు చర్చించబోతున్నాను. ఎందుకంటే సర్వేలు అనేవి ఇప్పుడు చూసుకున్నట్టయితే జనవరి 1వ తేదీ అన్నమాట, రేపు 2. సో మనం చూసుకున్నట్టయితే జనవరి 2 వారంలో చూసుకున్నట్టయితే సర్వే అనేది అయితే పూర్తి కావడం అయితే జరుగుతుంది. సో రాష్ట్రంలో చాలామంది రైతు సోదరులకు బోనస్ డబ్బులు అనేవి ఇంకా క్రెడిట్ అయితే కాలేదంటే చాలామంది అయితే రైతన్నలు అయితే ఆందోళన చెందడం అయితే జరుగుతుందన్నమాట. డబ్బులకు సంబంధించి కూడా బోనస్ డబ్బులు అనేవి కొన్ని జిల్లాలో మాత్రమే విడుదల చేయడం అయితే జరిగింది. వీరు మొత్తం తెలంగాణలో ఉన్న దాదాపు రైతులందరికీ కూడా, రాష్ట్రాన్ని ఉన్న రైతులందరికీ కూడా ఇంకా డబ్బులు అనేవి ప్రభుత్వం విడుదల చేయలేదన్నమాట. బోనస్ డబ్బులకు సంబంధించి చూసుకున్నట్లయితే మొన్ననే విడుదల చేసారు. ఆ లెక్కలు ఒకసారి చూసినట్లయితే మనకు 684 కోట్లు అయితే విడుదల చేసినారనమాట. అంటే బోనస్ ఈ 644 కోట్లు అంటే దాదాపు అంచనా వేసినా కూడా 8 లక్షల మంది రైతుల ఖాతాలోకి 500 రూపాయల చొప్పున క్వింటాక్ అయితే జమ చేయబడతాయి అన్నమాట. సో మీ అందరికీ కూడా బోనస్ డబ్బులకు సంబంధించి పడ్డాయా? మనకు ప్రభుత్వం చెప్తుంది చాలామందికి అయితే రైతులకు బోనస్ డబ్బులు అనేవి వేసినాం, మేము పూర్తి స్థాయిలో ఈ యొక్క చూసుకున్నట్టయితే బోనస్ డబ్బులకు సంబంధించి కూడా చెల్లింపులు అనేవి కూడా చేయడం అయితే జరిగింది. ఈ రైతు భరోసాకు సంబంధించి కానివ్వచ్చు. ఒకసారి అయితే మనం విశేషాలకు వెళ్ళినట్టయితే రైతు భరోసా ఈ చాలామంది రైతులు అయితే ఇప్పుడు ఆందోళన చెందడమే జరుగుతుంది. కొంతమందికి ఇంకా తెలియదన్నమాట. సంక్రాంతికి రైతు భరోసా విడుదల చేస్తున్నారు. ఇప్పుడు విడుదల చేస్తారో లేదో మరి పక్కా విడుదల చేస్తారన్నమాట. ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి, అవే మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఖచ్చితంగా తోక ముగిడ్చుకో ఇట్లా ఉండాల్సిందే. తప్పకుండా ప్రభుత్వం వచ్చేసి కూడా మనకు సంక్రాంతికి అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో రైతుల యొక్క విషయాన్ని గమనించి మీ తోటి రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయగలరన్నమాట. తెలంగాణలో ఉన్న రైతులు దాదాపు అయితే ఈ బోనస్ డబ్బులకు సంబంధించి ఆందోళన చెందడం అయితే జరుగుతుంది. చాలామంది అయితే మనం ఇప్పుడు చూస్తుంటాం కదా, రైతులు చూపెడతారన్నారు, ఫోన్లు చూపెట్టి బోనస్ డబ్బులకు సంబంధించి క్రెడిట్ అయినాయి, ఆ అకౌంట్లో కూడా మాకు జమ కాలేదు, 500 రూపాయల క్వింటాక్ వచ్చేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పిస్తామని చెప్పారు అన్నమాట. అంటే క్వింటాకు 500 రూపాయలు అంటే దాదాపు ఒక 9-8 క్వింటాలు 10 క్వింటాలు అయినా కాడ 500 రూపాయల లెప్పున అంటే దాదాపు అయితే మీరు లెక్క వేసుకుంటూ ఉంటారు ఇప్పటికే. సో ఆ డబ్బులకు సంబంధించి కూడా బోనస్ డబ్బులకు సంబంధించి కూడా త్వరలోనే మీ అందరికీ కూడా పడతాయనేది చెప్పను, పడవని చెప్పను, మనకి ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదన్నమాట. కానీ ప్రభుత్వం 684 కోట్లు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఏవి మన ఈ యొక్క బోనస్ డబ్బులకు సంబంధించి చూసుకున్నట్లయితే. సో రైతులు ఇప్పటికే మీ యొక్క బోనస్ డబ్బులకు సంబంధించి పడ్డాయో లేదో ఒకసారి అయితే తెలియజేయగలరన్నమాట. పడ్డవారు ప్రతి ఒక్కరైతే మీరు ఒకసారి అయితే కామెంట్ రూపంలో పడ్డాయి అని అయితే తెలియజేయగలరన్నమాట. పడని వారు ఈ యొక్క బోనస్ డబ్బులకు సంబంధించి మీ చుట్టుపక్కల ఉన్న రైతు సోదరులకు, మీ యొక్క సోదరులకు డబ్బులు అనేవి పడ్డాయో లేదో ఒకసారి అయితే తెలియజేయగలరన్నమాట. సో తప్పకుండా తెలియజేసినట్లయితే నేనైతే మీకు మరిన్ని వివరాలు అనేవి కూడా ఖచ్చితంగా కూడా తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తానన్నమాట. రైతు భరోసాకు సంబంధించి 10 ఎకరాలకైతే ఇస్తున్నారన్నమాట. ఇక ఇదంతా సోది ఎందుకు, రైతు భరోసా తర్వాత మాట్లాడుకుందాం. రైతు భరోసా సంక్రాంతి విడుదల చేస్తున్నారు. 2వ వారంలో చూసుకున్నట్టయితే నేను మీకు ఆ రోజే చర్చించుతానన్నమాట. ఈలోగా అప్డేట్స్ వస్తాయి. సో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నమాట ఇన్ఫర్మేషన్ సంబంధించి బోనస్ డబ్బులకు సంబంధించి అయితే ఒకసారి అయితే తెలియజేయగలరన్నమాట రైతులు, మర్చిపోకండి.